బీహార్ ఓటర్ మైండ్ బ్లోయింగ్ తీర్పిచ్చాడు. చరిత్ర గుర్తించుకునే విజయాన్ని ఎన్డీఏకు అందించిన ఓటర్లు మహాగఠబంధన్ను పాతాళానికి తొక్కేసినంత పని చేశారు. వార్ వన్ సైడ్ అంటే ఏంటో మొదటిసారి చూసింది దేశమంతా. ఎన్డీఏ విజయానికి 5 మెట్లు ఉన్నట్లు మహాగఠబంధన్ కూటమి పరాభవానికి కూడా 5 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటో కారణాలు? మహాగఠబంధన్ స్ట్రాటజీలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి? తేజస్వి మీద ఇంకా లాలు ముద్ర పోలేదా? ఇదే ఎంతటి పరాభవానికి కారణమా? బీహార్లో మహాగఠబంధన్ ఘోర పరాభవం. మహాగఠబంధన్ ఓటమికి 5 కారణాలు. పార్టీల లుకలుకలే కూటమిని దెబ్బతీశాయా? తేజస్వి మీద లాలు ముద్ర పూర్తిగా పోలేదా? మహాగఠబంధన్లో కనిపించిన లోపాలేంటి? బీహార్ ఓటమితో ఇండియా కూటమిపై ఎఫెక్ట్ ఎంత? ఇండియా కూటమి ఇక వ్యూహాలు మార్చాలా? బీహార్లో మహాగఠబంధన్ కూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. చివరికి మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా 15 రౌండ్ల వరకు వెనకంజలో ఉండిపోయారంటే ఓటర్లు ఏ రేంజ్లో షాక్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. మహాగఠబంధన్ స్ట్రాటజీలో ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. తేజస్వి యాదవ్కు యువతలో మంచి మద్దతు కనిపించినా ఆయన పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన జంగిల్ రాజ్ పరిణామాలు బీహార్ ఓటర్లు ఎప్పటికీ మర్చిపోయినట్లు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా వృద్ధులు, మహిళా ఓటర్లలో ఈ ఆందోళన మరింత ఎక్కువ కనిపించింది. దీనికి తోడు మహాగఠబంధన్ పార్టీల మధ్య లుకలుకలు కూడా కూటమి విజయావకాశాలను భారీగా దెబ్బతీశాయి, ఘోర పరాభవానికి కారణమయ్యాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల మధ్య సీట్ల పంపకం ఆలస్యమైంది. కొన్ని చోట్ల సఖ్యత కుదరలేదు. ఫ్రెండ్లీ పోటీ అని స్టార్ట్ చేస్తే అది అసలుకే ఎసరు తెచ్చినట్లయింది. ఇక తేజస్వి యాదవ్కు యువతలో మంచి క్రేజ్ కనిపించినా ఆయనపై లాలు ముద్ర పూర్తిగా పోయినట్లు కనిపించలేదు. అదే మహాగఠబంధన్ విజయావకాశాలను దెబ్బతీసినట్లు కనిపించింది. జంగిల్ రాజ్ పాలనను గుర్తు చేసుకున్న ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఘోర పరాభవం మహాగఠబంధన్ కు చాలా పాఠాలు నేర్పుతున్నాయి. ఆ కూటమి ప్రచారాన్ని, వ్యూహాలను ఓటర్లు పూర్తిగా తిరస్కరించినట్లు ఈ ఫలితం సూచిస్తోంది. ఆర్జేడీ బలం మీద మహాగఠబంధన్ కూటమి ఆధారపడగా ఓవరాల్ గా మహాగఠబంధన్ ఓటమికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది యాదవ్ అభ్యర్థులపై ఎక్కువ దృష్టి. ఆర్జేడీ పూర్తిగా ముస్లిం, యాదవ్ వర్గాల మీదే ఆధారపడింది. మొత్తం 144 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ యాదవుల ఓటుపై పట్టు నిలుపుకునేందుకు అందులో 36% అంటే 52 మంది ఆ సామాజిక వర్గ అభ్యర్థులను నిలబెట్టింది. ఇది పెద్ద పొరపాటయింది. ఇది ఆర్జేడీపై కులవాదం ముద్రను మరింత స్ట్రాంగ్ చేసింది. ఇది మహాగఠబంధన్ కు ఈబీసీలతో పాటు మిగతా కులాలను పూర్తిగా దూరం చేసింది. ఇదే ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. మహాగఠబంధన్ ఓటమికి రెండో ప్రధాన కారణం మిత్రపక్షాలను పట్టించుకోకపోవడం. మహాగఠబంధన్ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు వీఐపీ పార్టీ, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనశక్తి, జనతాదళ్ పార్టీలు ఉన్నాయి. అయితే పొత్తులో 7 పార్టీలు ఉన్నా వామపక్షాలు, చిన్న పార్టీలకు సమాన భాగస్వామ్యం కల్పించడంలో మహాగఠబంధన్ ఫెయిల్ అయింది. ఇది గెలుపు అవకాశాలను ప్రభావితం చేసింది. సీట్ల పంపకాల్లో విభేదాలు, ప్రచార పోస్టర్లలో మిత్రపక్షాల నేతలకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి కారణాలు తీవ్రంగా దెబ్బతీశాయి. వీటన్నింటికీ మించి మహాగఠబంధన్ మేనిఫెస్టోకు తేజస్వి కా ప్రణ్ అని పేరు పెట్టడం, అలానే దాన్ని ప్రమోట్ చేయడం కూటమి పార్టీల్లో లుకలుకలకు కారణమైంది. అంతర్గత విభేదాలకు దారితీసింది. దీంతో కూటమి పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ కాలేదు. ఇది ఎన్డీఏ కూటమికి ప్లస్ అయింది. మహాగఠబంధన్ కు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. మహాగఠబంధన్ కూటమి ఓటమికి మూడో కారణం హామీలపై కనిపించని రోడ్ మ్యాప్.
తేజస్వి కా ప్రణ్ పేరుతో మహాగఠబంధన్ బీహార్ ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ పథకాలు, మద్య నిషేధంపై సమీక్ష లాంటి హామీలిచ్చినా వాటి అమలు విషయంలో ఎలాంటి అడుగులు వేస్తామన్నది జనాలకు అర్థమయ్యేలా చెప్పడంలో మహాగఠబంధన్ విఫలమైంది. ఈ పథకాలను ఎలా అమలు చేస్తారు, నిధులు ఎలా తీసుకువస్తారనేది క్లారిటీ ఇవ్వకపోవడంపై ఓటర్లలో నమ్మకం రాలేదు. ఇది ఓటమికి కారణంగా మారింది. ఇక 4వ కారణం మహాగఠబంధన్ పై ప్రో ముస్లిం ముద్ర. ముస్లిం యాదవ సామాజిక వర్గ ఓటర్లపై భారీగా ఆధారపడిన ఆర్జేడీ వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇది ఎన్డీఏ కూటమికి ఆయుధంగా మారింది. మహాగఠబంధన్ ను ముస్లింలకు మాత్రమే అనుకూల కూటమిగా ప్రచారం చేసింది. ఇది రాష్ట్రమంతా ప్రభావం చూపించింది. దీంతో పాటు వక్ఫ్ బిల్లును అమలు చేసేది లేదన్న తేజస్వి యాదవ్ ప్రకటనను బీజేపీ పెద్ద ఎత్తున వాడుకుంది. లాలూతో కంపేర్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఇది మహాగఠబంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. మహాగఠబంధన్ ఓటమికి 5వ కారణం లాలూ వారసత్వం. తండ్రి వారసత్వాన్ని ఎలా చూపించాలనే విషయంపై తేజస్వి యాదవ్ కన్ఫ్యూజన్ లో కనిపించారు. ఓవైపు లాలూ సామాజిక న్యాయ రాజకీయాన్ని తీసుకుంటూనే మరోవైపు జంగిల్ రాజ్ విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఫోటోలు తగ్గించారు. ఇది జనాలను గందరగోళానికి గురిచేసింది. తండ్రి పాపాలు దాచేందుకు తేజస్వి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ గందరగోళాన్ని రెట్టింపు చేశాయి. ఇది ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక లాలూ కుటుంబంలో విభేదాలు కూడా ఆర్జేడీ మీద, మహాగఠబంధన్ మీద ప్రభావం చూపించాయి. కారణమేదైనా మహాకూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు మరో కొత్త చర్చ స్టార్ట్ అయింది. బీహార్ ఫలితాలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మీద ప్రభావం చూపించే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యే ఛాన్స్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇకటు అంతన్నాడు ఇంతన్నాడు, చివరికి 0 అయ్యాడు. బీహార్ ఫలితాల వేళ ప్రశాంత్ కిషోర్ గురించి దేశం మాట్లాడుకుంటున్న మాటలివి. బీహార్ను మార్చేస్తానంటూ ఎన్నికల బరిలోకి అభ్యర్థులను దింపి తాను దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. జన్సురాజ్ను జనాలు అసలు ఎందుకు పట్టించుకోలేదు? ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏమయ్యాయి? పది కంటే తక్కువ, లేదంటే 150 సీట్ల కంటే ఎక్కువ. తమ పార్టీ గెలిచేది ఇవే అంటూ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన బిల్డప్ ఇది. ఎన్నికల వ్యూహకర్తగా చాలా పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పుకునే ఆయన బీహార్లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సురాజ్ బొక్కబోర్ల పడింది. ఖాతా తెరవడానికి కూడా కష్టపడింది. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎన్నికల్లో సమాచార విశ్లేషణ ఆధారిత విధానాలు ఫాలో కావడం, బూత్ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం లాంటి సరికొత్త అస్త్రాలతో పార్టీలను విజయ తీరాలకు నడిపించారు. తన వ్యూహాలతో దేశవ్యాప్తంగా కీలక నేతల విజయాలకు కారణమైన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో తొలి ప్రయత్నంలో మాత్రం తుస్సుమన్నారు. ఆయన వ్యూహాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. వలసలు తగ్గించి నిరుద్యోగం లేకుండా చేస్తానని, బీహార్ ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తానని హామీ ఇచ్చిన బీహారీలు ప్రశాంత్ కిషోర్ వైపు చూసినట్లు కూడా కనిపించలేదు. జన్సురాజ్ పార్టీ భారీ డిజాస్టర్ వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. జనాదరణ ఉన్న నేతలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అయింది. విధానాల ప్రచారం మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్ కిషోర్ పార్టీని సంస్థాగతంగా స్ట్రాంగ్ చేయలేకపోయారు. కొన్ని చోట్ల క్యాడర్ తిరుగుబాటు చేసింది. చివరి క్షణంలో నేతలు పార్టీలు మారారు. ఇది కూడా పార్టీ ఓట్లకు గండి కొట్టింది. జన్సురాజ్ తమ ఓట్లకు ప్రమాదకరంగా భావించిన ప్రధాన పార్టీలు పీకే పార్టీని తమ ప్రత్యర్థులకు బీటీంగా ప్రచారం చేశాయి. ఇది కూడా దెబ్బేసింది. ఇక ప్రశాంత్ కిషోర్ పోటీకి దూరంగా ఉండడం జనాల్లోకి నెగటివ్ మెసేజ్ తీసుకెళ్లింది. ఆయన పార్టీపై ఆయనకే నమ్మకం లేదా అనే ప్రశ్నలకు కారణమైంది. ఇక అన్నింటికి మించి బీహార్లో కులాల ప్రభావం ఎక్కువ. దాని మీద ప్రశాంత్ కిషోర్ దృష్టి పెట్టలేకపోయారు. ఇలా రకరకాల కారణాలు కలిసి జన్సురాజ్ పార్టీని, ప్రశాంత్ కిషోర్ను జీరోగా మార్చేశాయి.